సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఫ్రెషర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టెస్టింగ్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టెస్ట్ లీడ్గా చేస్తున్న వాళ్ళు, టెస్ట్ మేనేజర్స్గా చేస్తున్న వాళ్ళు, సీనియర్ టెస్ట్ ఇంజనీర్స్, మాన్యువల్ టెస్టర్స్, ఆటోమేషన్ టెస్టర్స్, ఈటీఎల్ టెస్టర్స్, ఇట్లా సెలీనియం అంటే రకరకాల టెస్టింగ్ కెరీర్ పాత్లో ఉన్నవాళ్ళు ఏఐ టెస్టింగ్ ఎందుకు నేర్చుకోవాలి, జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి, ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి, రియల్గా టెస్టర్స్ ఏఐ టెస్టర్గా చేంజ్ అవటం వలన వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఏఐ టెస్టింగ్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది చూడండి. 2024 to 2026 ఏఐ క్యూఏ జాబ్స్, ఏఐ టెస్ట్ ఇంజనీర్ జాబ్స్ 3.2 times గ్రో అయినాయి. యావరేజ్ ఏఐ క్యూఏ ఇంజనీర్ శాలరీ 18 lakhs. జాబ్ పోస్ట్ రిక్వైర్ ఎల్ఎల్ఎం టెస్టింగ్ స్కిల్స్ 67% గ్రో అయినాయి. ఎల్ఎల్ఎం టెస్టింగ్ స్కిల్స్ అంటే ఎలాంటి జాబ్స్ పోస్ట్ అవుతున్నాయి అంటే ఏఐ క్యూఏ ఇంజనీర్, వీళ్ళకి ఏం రావాలి, ప్రాంప్ట్, డీప్ ఎవాల్, పైథాన్, ఎల్ఎల్ఎం బేసిక్స్. సెకండ్ ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ స్పెషలిస్ట్. థర్డ్ ఎజెంటిక్ ఏఐ టెస్ట్ ఇంజనీర్. ఫోర్త్ ఏఐ రెడ్ టీమ్ ఇంజనీర్. ఫిఫ్త్ ఏఐ సేఫ్టీ అండ్ కంప్లయన్స్ టెస్టర్. సిక్స్త్ ఎంఎల్ ఆప్స్ క్యూఏ అండ్ ఏఐ అబ్జర్వబిలిటీ టెస్టర్. మీరు ఏఐ క్యూఏ ఇంజనీర్ తీసుకుంటే 10 to 20 lakhs ఉంది ప్యాకేజ్. ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ స్పెషలిస్ట్కి 14 to 25 lakhs ఉంది. ఏఐ రెడ్ టీమ్ ఇంజనీర్కి 18 to 30 lakhs ఉంది. ఏజెంటిక్ ఏఐ టెస్ట్ ఇంజనీర్కి 20 to 35 lakhs ఉంది. ఏఐ సేఫ్టీ అండ్ కంప్లయన్స్ టెస్టర్కి 18 to 30 lakhs ఉంది. ఎంఎల్ ఆప్స్ క్యూఏ అండ్ ఏఐ అబ్జర్వబిలిటీ టెస్టర్కి 16 to 28 lakhs ఉంది. ఇవి నిజంగా అంటే ఏఐ సేఫ్టీ అండ్ కంప్లయన్స్ టెస్టర్ అనేది కానీ, ఎంఎల్ ఆప్స్ క్యూఏ, ఏఐ అబ్జర్వబిలిటీ టెస్టర్స్ కూడా ఎమర్జింగ్ అని చెప్పొచ్చు మనం.